ప్రభువా ప్రభువా ప్రభు అని మేము అన్నాం కదా అంటే నువ్వు ఎవడవో నాకు తెలియదు పో అంటాను నేను. ప్రభువా నీ నామాన్న దయ్యాలను వెళ్ళగొట్టామని అంటారు. ఒరే నువ్వెవడవో నాకు తెలియదురా పో అంటాను నేను. అద్భుతాలు చేశాను కదా నీ నామంలో అని చెప్తారు వాళ్ళు. నువ్వెవడవో నాకు తెలియదు పో అంటాను. జాగ్రత్త, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు ప్రవక్తలుగా వస్తారు. జాగ్రత్త. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు తన యొక్క భద్రతలో మనల్ని ఈ వారమంతా కూడా భద్రపరిచి మరొక పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందే అవకాశాన్ని ప్రభావించారు. ఇది దేవుని యొక్క మహాకృప. ఈరోజు వర్తమానాన్ని కొద్ది నిమిషాల్లో మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి అనేకమైన ప్రసంగాలలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రసంగ అంశము. యేసయ్య తాను చెప్పినటువంటి మాటను పరిశీలన చేస్తే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పాడు. జాగ్రత్త అని చెప్పి మనం చాలాసార్లు ఆ పదప్రయోగాన్ని వాడతాం. అవునా? మనం ఎవరైనా వెళ్తున్నారనుకోండి, ఏమని చెప్తాం? జాగ్రత్తగా వెళ్ళరండి అంటాం. అవునా? మనం ఎక్కడి నుండి అయినా బయలుదేరుతున్నాం అనుకోండి, మనం వచ్చేసే ముందు వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. జాగ్రత్తలు కొన్ని పెద్దవాళ్ళుగా చిన్నపిల్లలకి చెప్పడం అనేది సహజం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కొన్ని జాగ్రత్తలు చెప్పారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని. యేసు చెప్పినటువంటి జాగ్రత్తల్లో ఒక జాగ్రత్తను గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యేసయ్య అన్నారు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అని యేసు ప్రభు తానే స్వయంగా చెప్పినటువంటి మాట. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటారంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ప్రవక్తలే, కానీ అబద్ధ ప్రవక్తలు, వారిని గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఎందుకని ఈ మాట యేసయ్య చెప్పాల్సి వచ్చింది అని అడిగితే చాలా విషయాలు ఈ మాట ద్వారా మనం తెలుసుకోగలం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ వచనం చదువుకున్నాం కదా, ఈ మాటలు చదువుకున్నాం కదా, మరొకసారి చదువుదాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మీరు వేషాలు వేసే వాళ్ళని చూసారా? ఎప్పుడైనా పల్లెటూళ్ళలో వేషాలు వేస్తారు. ఒకే వ్యక్తి రకరకాల వేషాలు వేసుకుని వస్తాడు. అవునా? చివరి రోజున ఎలుగుబంటి వేషమో లేకపోతే దెయ్యం వేషమో వేసుకొస్తాడు. ఆ తర్వాత మామూలుగానే వచ్చి డబ్బులు అడుగుతాడు ఒక వారం రోజులు. ఆ ఎలుగుబంటి వేషం వేసుకున్నప్పుడు కొండలు వెనకాల 2 పెద్ద కొండలు పెట్టుకుంటాడు, ముందు ఒక 2 కొండలు పెట్టుకుంటాడు, ముఖానికి ఒక పెద్ద కొండ పెట్టుకుంటాడు, కొండకు చిల్లు ఎట్టుకుని దాంట్లో నుంచి వస్తాడు. నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడిని, బాగా చదివేవాడిని. ఇక్కడ ఈ కొండలో పెట్టుకుంటాడని ఎవరో చెప్తే ఆ కొండ బద్దలు కొట్టేశాను ఒకసారి. కొండ మీద కొడితే కొండ పగిలిపోయింది. ఆడు లబోదిబోమంట ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో కొండ కొనుక్కుని ఆ మరుసటి రోజు కొండ బిగించుకుని వచ్చాడు. అప్పటి నుంచి
ఆ దెయ్యం వేషం అంటే నాకు భయమే పోయింది. ఇక్కడ చూడండి, యేసయ్య అన్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి అని అంటూ, వారు ఎలా ఉంటారో చెప్పాడు. వారు గొర్రెల చర్మం వేసుకుంటారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అని అంటాడు. పైకి గొర్రె వేషం వేసుకుని లోపల క్రూరమైన తోడేళ్ళుగా ఉంటారు. వాళ్ళు చూడడానికి గొర్రెగానే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళకి గొర్రెకి సంబంధం ఉందండి? గొర్రె సాధు జంతువు, గొర్రె క్రూర జంతువు కాదు. తోడేలు క్రూర జంతువు, తోడేలు చంపేస్తుంది, తోడేలు ప్రమాదకరమైన జంతువు. గొర్రె చర్మం వేసుకుని వేషం వేసుకుని లోపల తోడేలే ఉండి తోడేలు గొర్రెగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది, జాగ్రత్త అని అన్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త సంఘానికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? యేసయ్య ఒక మాట చెప్పాడంటే అది ఏమన్నా ఆషామాషి విషయమా, తీసి పడేయాల్సిన విషయమా? ఈ విషయం గురించి జాగ్రత్తగా మనం ఆలోచించాలి కదా అని చెప్పి ఉదయాన్న ఈ వచనాల మీద నేను ఇక్కడికి వచ్చే ముందు కొన్ని నిమిషాలు ఆలోచన చేయడం ప్రారంభించాను. ప్రభు మాట్లాడుతున్నాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకుని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని అంటాడు. అయితే ఈ క్రూరమైన తోడేళ్ళని, గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేళ్ళని మనం ఎలా కనిపెట్టాలి, మనకు ఎలా తెలుస్తుంది అని అడిగితే యేసయ్య అక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఏమంటాడు? 16వ వచనంలో, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. మీరు వారిని తెలుసుకోవాలి. అబద్ధ ప్రవక్తలుగానే వస్తారు, సేవకులుగానే వస్తారు, పాస్టర్స్గానే వస్తారు. గొర్రె చర్మం వేసుకున్న ఆ సేవకుడిగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, లేదా పాస్టర్గా పిలువబడుతున్నటువంటి వారు, లేదా ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారు ఈ లోకంలో క్రూర మృగాలుగా లోపల స్వభావంతో గొర్రె చర్మం వేసుకుని వస్తారు. మీరు వాళ్ళని తెలుసుకోవాలని అంటాడు. నాతో సహా అందరినీ పరిశీలన చేయాలి సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ పరిశీలన చేయాలి. తోడేలా, గొర్రె వేసుకున్న తోడేలా నిజంగానే గొర్రె అని కనిపెట్టాల్సిన బాధ్యత సంఘానిదే, విశ్వాసులదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులు కనిపెట్టాలట. దేవునికి స్తోత్రం అంటాడు యేసయ్య. వారు గొర్రెల చర్మం వేసుకుని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వాళ్ళని తెలుసుకుందరు. వాళ్ళు ఎలాంటి ఫలాలు ఫలిస్తారో వాళ్ళ యొక్క ఫలాల వలన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పేయచ్చు. మామిడి పండ్లు పండుతున్నాయనుకోండి, ఒరే ఇది యాప చెట్టు ఉందిరా మా దొడ్లో, ఇన్ని మామిడి పండ్లు పండినీరా అని అంటే ఏమంటారండి? ఆ మాట అన్నవాడిని ఏమంటారు? యాప చెట్టు ఏంటరా, మామిడి పళ్ళు ఎందుకు పండుద్దురా, సేదు వేపకాయలు కాస్తాదురా అని చెప్పొద్దు. ఈ వ్యక్తి తన యొక్క ఫలములు ఏమైతే ఉంటాయో ఆ ఫలాల్ని బట్టి, ఓహో ఈ చెట్టుకి ఈ ఫలాలు ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు వేరు, ఇది ఈ చెట్టు అని చెప్పి సంఘం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడును పాస్టర్ని పరిశీలించాలి. పాస్టర్ ఈ ప్రసంగం చేయడానికి భయపడతాడు కదండి. టెస్ట్ నన్ను చేయమని చెప్పి మమ్మల్ని పాస్టర్స్ని టెస్ట్ చేయమని చెప్పి బోధ, అది ఆషామాషి ఏదండి. సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు
గొర్రె చర్మము వేసుకున్న క్రూరమైన తోడేళ్ళు వస్తున్నప్పుడు కనిపెట్టాలి అని అంటాడు. వస్తారా? వస్తారు, వచ్చారు, వస్తున్నారు, రాబోతున్నారు. ఈ ప్రపంచంలోనికి చాలా మంది గొర్రెల చర్మం వేసుకున్న క్రూరమైన తోడేళ్ళు వచ్చి ఏం చేస్తాయో తెలుసా? సంఘాన్ని లేదా దేవుని యొక్క చిత్తానుసారముగా ఉన్న వ్యక్తులకు దేవుణ్ణి దూరం చేస్తారు. దేవుని దూరం చేస్తున్నప్పుడు వాళ్ళని మనం కనిపెట్టాలి. క్రూరమైన తోడేళ్ళు కనిపెట్టాలి. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్దురా. పల్లేరు చెట్లు ఉన్నాయనుకోండి, పల్లేరు చెట్ల కింద చెప్పులు వేసుకోకుండా నడవగలమా? నడవగలరండి ఎవరైనాను? పల్లేరు చెట్టు కింద ఎవరైనా కూర్చుంటారండి? కనీసం కూర్చోరు కదా. పల్లేరు కాయలు ఉన్నాయనుకోండి, కాళ్ళలో దిగిపోతాయి, ఎక్కడ ఆనితే అక్కడ దిగిపోతాయి కదండి. కానీ పల్లేరు చెట్లకి ఎంతో శ్రేష్టమైన అంజూరపు పండ్లను మనం చూడగలమా? ముళ్ళ కంచిగా ఉండేటువంటి ఆ కంచెత్తరపు చెట్లకి మనం ద్రాక్ష పళ్ళు కొయ్యగలమా? ఆ చెట్టు స్వభావం ఏంటి? ముళ్ళు కాయడం. ఇంకో చెట్టు స్వభావం ఏంటి? పల్లేరు కాయలు కాయడం. పల్లేరు కాయలు కాసే చెట్లకి, ముండ్లు ఉండేటువంటి చెట్లకి మనం ద్రాక్ష కాయలను కానీ అంజూరపు కాయలను కానీ చూడగలమా? చూడలేం కదా. అలాగే గొర్రె చర్మం వేసుకున్నటువంటి క్రూరమైన తోడేళ్లకు వాటి యొక్క ఫలములను బట్టి సంఘం కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలన చేయాలి అని అంటాడు. 17వ వచనం చూడండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టేమో మంచి ఫలాలు ఫలిస్తుంది, కాని చెట్టేమో కాని ఫలములు ఫలిస్తుంది. కాని ఫలములు ఫలిస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పైకి గొర్రె చర్మం వేసుకున్నా చెప్పండి, తోడేలు, క్రూరమైన తోడేలు. దీన్ని జాగ్రత్తగా కనిపెట్టాలని సంఘానికి యేసయ్య చెప్పాడు. జాగ్రత్తగా కనిపెట్టాలి అంటే సేవకుడైనా, ప్రవక్త అయినా, పాస్టర్ అయినా, సువార్థికుడైనా ఎవరైనా కానీ సంఘం నిశ్చితంగా పరిశీలన చేయాలి. ఎలాంటి ఫలాలు ఆ చెట్టుకున్నాయో గమనించాలి. ఆ చెట్టుకున్న ఫలాలను బట్టి ఆ వ్యక్తి యొక్క క్రూరమైన తోడేలా, గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేలా, లేదా నిజంగానే గొర్రెనా అని కనిపెట్టగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అలాగే మంచి ఫలములు ఫలించినటువంటి ప్రతి సేవకుడు, మంచి ఫలములు ఫలించినటువంటి ప్రతి దేవుని యొక్క దాసుడు నరకబడి అగ్నిలో వేయబడతాడు అని వాక్యం ద్వారా చెప్పబడుతుంది. కాబట్టి సంఘం గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలండి అని అంటే ఆ వ్యక్తి యొక్క ఫలాలను బట్టి మనం కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని విషయాలు ఈరోజు మీకు నేను చెప్తాను. ఆ వచనాలు కిందకు చదువుదాం చూడండి. 20వ వచనం చూడండి. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మరలా చెప్తున్నాను, మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలాలను బట్టి ఆ వ్యక్తిని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఎవరు చెయ్యి పడితే వాళ్ళ చెయ్యి మీ నెత్తి మీద పెట్టించుకోకూడదు. ఎవరు చెయ్యి పడితే వాళ్ళ చెయ్యి మీ నెత్తుల మీద పెట్టించుకోకూడదు. ఎవరితో పడితే వాళ్ళని ప్రార్థన కూడా చేయించుకోకూడదు. తెలుసా విషయం? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోకూడదు. ఎవరు చెయ్యి పడితే వాళ్ళ చెయ్యి మన నెత్తి మీద పెట్టించుకోకూడదు. ఫలములను చూసి ఆ ఫలములను బట్టి
గొర్రె చర్మం వేసుకున్న తోడేలా కనిపెట్టాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ అంటాడు సంఘంతో, అంటాడు ఏమనో తెలుసా, మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరని అంటాడు. సేవకుడు, ప్రవక్త, పాస్టర్, సువార్థికుడు, సంఘ కాపరి, వారి యొక్క ఫలముల వలన వారిని మీరు గమనించి తెలుసుకోవాలి అని అంటాడు. దేవునికి స్తోత్రం. 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. పరలోకం చేరాలంటే ప్రభువా 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 అని అనేవాడు చేరడట. దేవుని చిత్తమును నెరవేర్చేవాడే పరలోక రాజ్యం చేరతాడట. 22వ వచనం చదవండి. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ఆ దినమునంటే ఏ దినమున? యేసయ్య తీర్పు తీర్చే దినాన, యేసయ్య న్యాయ సింహాసనం ముందు నిలబడే ఆ దినమున, మనం తీర్పు నుంచి మనం తప్పించబడ్డాం యేసు రక్తం ద్వారా. ఒకవేళ తీర్పులోనికి వెళ్ళవలసి వస్తే ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా అని అడుగుతారట. యేసయ్యా ప్రభువా మేము నీ నామాన్ని ప్రవచించాం కదయ్యా అంటారట. ఇంకా అంటాడట, ఇంకొకడు అంటాడట, ఏమంటాడో తెలుసా? నీ నామమున అనేకమైన అద్భుతములు నేను చేయలేదా అని అంటాడంట సేవకుడు. అనేకమైనటువంటి వ్యక్తులు అంటారట, నీ నామమున నేను అద్భుతాలు చేయలేదా, నీ నామమున నేను ప్రవచింపలేదా అని అంటాడట. ఇంకొకడు అంటాడట, నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని అంటాడట. అప్పుడు యేసయ్య అంటాడట, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, మీరెవరో నాకు తెలీదు. ప్రభువా 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 అని ప్రార్థన చేశాం కదా, నువ్వెవడవో నాకు తెలియదు అంటాడట దేవుడు. ప్రభువా నీ నామాన్న దెయ్యాలను వెళ్ళగొట్టేశాం మేమని అంటారట. చూసేవాళ్ళంతా ఈయన ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పారిపోతున్నాయని ఆ గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు కూడా వెళ్ళిపోతారట. యేసయ్య అంటాడంట, నువ్వెవడవా నాకు తెలియదు అంటాడట. వాక్యం ఇది వాక్యమా కాదా? బైబిల్లోదా కాదా? గొర్రె చర్మం వేసుకున్నటువంటి ఆ తోడేలు అద్భుతాలు చేస్తాడట. మీకు తెలుసా? అబ్జర్వ్ చేస్తున్నారా? కొన్ని చర్చెస్లో ఎలాంటి బోధో తెలుసా? మీరింటికి వెళ్ళండి, మీ బ్యాంకులో 15,320 రూపాయలు ఉంటాయి, దేవుడు వేస్తున్నాడు, మీరు ఇంటికి వెళ్ళిపోయి చెక్ చేసుకోండి అంటుంటే 15,320 రూపాయలు ఉంటున్నాయి. మీరు కూడా వెళ్తారా? అడ్రస్ చెప్పనా? నిజమేనండి బాబు, నిజమే. పక్కన కూర్చునేవాడు ద్వారా వీళ్ళ విషయాలన్నీ సేకరించి వాళ్ళకి ఆ 15,320 రూపాయలు వీళ్ళే వేసి దీన్ని వీడియోలో పెట్టి, ఈ వీడియోలో పెట్టడం వల్ల చూసే గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలు 100 మంది వచ్చేసి కూర్చుంటే వాళ్ళు కానుకిస్తారు. ఆ కానుక కోసం, భిక్ష కోసం వీళ్ళు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. కనిపెట్టాలి సంఘం. మీ సేవకుడితో సహా అందరినీ కూడా ఏం చేయాలి మీరు? ఏమండి ఈరోజు ఈ అంశం చెప్తున్నానంటే, సామాన్యంగా సేవకులను గురించి చెప్పడం అనేది సంఘంలో అదే చిన్న ఆషామాషేది కదా. అదే మీరు తీసుకురండి, మీరు ఇవ్వండి, మీకు దీవెన కలుగును కాక అని చెప్పడం ఈజీనే. యేసయ్య అన్నాడు, సంఘాన్ని గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు మీ దగ్గరికి వస్తారు, కనిపెట్టండి, జాగ్రత్త. వాళ్ళు అంటారు ఇదిగో ప్రభువా ప్రభువా ప్రభు అని మేము అన్నాం కదా అంటే, నువ్వెవడవో నాకు తెలియదు పో అంటాను నేను.
ప్రభువా నీ నామాన దెయ్యాలను వెళ్ళగొట్టామని అంటారు. ఒరే నువ్వెవడవో నాకు తెలియదురా పో అంటాను. నేను అద్భుతాలు చేశాను కదా నీ నామంలో అని చెప్తారు వాళ్ళు. నువ్వెవడవో నాకు తెలియదు పో అంటాను. జాగ్రత్త, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు ప్రవక్తలుగా వస్తారు, జాగ్రత్త అని అంటాడు యేసయ్య. మేము ఎలా కనిపెట్టాలండి బాబు? ఎలా కనిపెట్టాలంటే వారి యొక్క ఫలములను బట్టి కనిపెట్టాలి. వారు చేదు ఫలాలని ఫలిస్తుంటే ఇది యాప చెట్టు అని, ఇది అంజూర ఫలాలు ఫలిస్తుంటే చెప్పండి అంజూరపు చెట్టు అని సంఘము విశ్వాసులు కనిపెట్టవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 24వ వచనం చదువు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉన్నది. ఈ మాటలు విన్నారనుకోండి, మీరు దీని ప్రకారం మీరు చేశారనుకోండి, జాగ్రత్తగా కనిపెడుతున్నారనుకోండి, చెప్పండి. ఇంకో విషయం చెప్పనా, మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళి ప్రసంగం వినమని చెప్తాను, నేనే చెప్తాను. కానీ అందరి ప్రసంగాలు వినకూడదు, అందరి చేతులు మన నెత్తి మీద వేయించుకోకూడదు, అందరితో ప్రార్థన చేయించుకోకూడదు. ప్రతి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు ఒకవేళ మనకు తెలియకుండా అక్కడ అస్త నిక్షేపణ జరిగితే అక్కడ మనకి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఈ మాటలు నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? నేను ఈ ప్రార్థన ఈ విషయాలు చెప్పకపోతే ఎవరు చెప్తారు? గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వస్తారు, జాగ్రత్త సంగమా అని చెప్తున్నాడు యేసయ్య. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు. నువ్వు ఈ మాటలు అన్నావనుకో, నీ కట్టబడిన ఇల్లు విశ్వాసపు ఇల్లు గాలి వచ్చినా వరద వచ్చినా ఇంకా ఏది వచ్చినా పడిపోదు. నీ విశ్వాసంలో పడిపోవో. విశ్వాసంలో పడిపోయిన ప్రతి సేవకుడు, ప్రతి వ్యక్తిని నీ సేవకుడు అమాంతంగా వాక్యంతో కట్టేస్తాడు. మరలా నువ్వు బలహీన పడిపోతుంటే నీ సేవకుడు తాను బలహీనతలో ఉండి కూడా, తాను సమస్యను ఎదుర్కొంటున్నా కూడా అమాంతంగా వచ్చి వాక్యంతో నిర్మించేస్తాడు. హల్లెలూయా. నీవు కూలిపోవడానికి, విశ్వాసంలో అలసిపోవడానికి, నువ్వు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండడానికి సేవకుడు ఒప్పుకోడు. హల్లెలూయా. క్రూరమైన తోడేళ్లుగా ఉండడు. తోడేళ్ళు ఏం చేస్తుందంటే పీల్చుకు తింటది. గొర్రె ఏం చేస్తుందంటే సాధువుగా ప్రవర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని కనిపెట్టాలి అని అంటాడు. కనిపెట్టాలి మీరు అని అంటాడు. ఇంకా అంటాడు 26వ వచనంలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియండును. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఎంత అందంగా కట్టుకుంటే ఏంటి? ఎంత అందంగా కట్టుకుంటే ఏంటి? పునాది సరిగా లేనప్పుడు కూలిపోద్ది కదా. మనం ఎంత మంచి ఇల్లు నిర్మించేసాం, కానీ అది ఇసుక మీద ఉంటే ఏంటి ప్రయోజనం? అందుకని అంటాడు, వాక్యం మీద, బండ మీద నీ ఇల్లు కట్టబడుతుంటే ఆ ఇల్లు శాశ్వత కాలం నిలిచిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొన్ని విషయాలు చెప్తాను ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయము. యేసయ్యకి శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారికి శిష్యులు ఉన్నారు. అవునా? ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పరే? 12 మంది శిష్యులు ఉన్నారు అని అంటారు మీరు. కాదు, 70 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది అపోస్తులు ఉన్నారు. 12 మంది శిష్యులు కాదు,
70 మంది శిష్యులు, అందులో 12 మంది అపోస్తలులు. ఈ 12 మంది అపోస్తలులలో ఒకడి పేరు ఇస్కరియోతు యోధా. యేసు ప్రభు వారు పిలిస్తే వచ్చినోడే, యేసు ప్రభుతో ఉన్నవాడే. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి క్రిందకి చదువుదాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన అపోస్తలుని పిలిచాడు, దగ్గరకు వచ్చారు. వారు తనతో కూడా ఉండినట్లు దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై స్వార్థ ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని పిలిచెను. 12 మంది శిష్యులలో 12 మంది శిష్యుల్ని పిలిచాడు. 70 మంది శిష్యుల్లో 12 మంది అపోస్తలులైన శిష్యుల్ని పిలిచాడు. ఇక్కడ 12 మంది వారెవరనగా 16వ వచనం నుంచి, వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను నెంబర్ 1, జబదయి కుమారుడు యాకోబు లెక్క పెట్టండి నెంబర్ 2, అవునా, అతని సహోదరుడు యోహాను నెంబర్ 3. వీరిద్దరికీ బోయిదెనెర్గస్ అని పేరు పెట్టిన. తర్వాత బోయిదెనెర్గస్ అనగా ఉరిమిడవారని అర్థం. ఆ తర్వాత ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలమొయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను. ఎంతమంది అయ్యారు? 9, 10, 11. తర్వాత ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అపోస్తలుల 12 మందిలో ఒకడు యేసు ప్రభుని అమ్మేసినోడు. వాడి ఫలమును బట్టి వాడిని కనుక్కోవాలి మనం. అవడానికి శిష్యులు 12 మందే. అవడానికి శిష్యులు 12 మందే. 12 మందిని పిలిచినట్టే ఆ 11 మందిని పిలిచినట్టే 12వ వాడైనటువంటి ఇస్కరియోతు యూదాను కూడా యేసయ్య పిలిచాడు. ఆయనకి ఇష్టమైన వారిగా చేసుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేశాడో తెలుసా? 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభు కూడా తిరిగాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ కళ్ళారా చూశాడు. యేసు ప్రభు పెట్టిందంతా తిన్నాడు. యేసు ప్రభుని మహిమపరుస్తుంటే కళ్ళారా చూశాడు. అలాంటి ఇస్కరియోతు యూదా దగ్గర డబ్బు సంచి పెట్టుకున్నాడు. ఏమైందో తెలుసా? డబ్బు సంచి పెట్టుకుని తాను ఏం చేశాడంటే ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి కానుకలన్నిటినీ ఏం చేశాడు? డబ్బు సంచిలో పెట్టి అది చాలదు అన్నట్లుగా యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. నా ప్రభు వారిని అమ్మేశాడు ఇస్కరియోతు యూదా. వాడి ఫలమును బట్టి వాడిని కనుక్కోవాలి. గొర్రె చర్మం వేసుకుని 3.5 సంవత్సరాల పాటు క్రూరమైన తోడేలైనటువంటి ఇస్కరియోతు యూదా యేసు ప్రభు కూడా తిరిగారు. ఎవరో కనిపెట్టలేదు. నా యేసు ప్రభుల వారిని అమ్మేశాడు, బేరం పెట్టేశాడు, అమ్మేశాడు. ఈరోజు నా యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి అమ్మేస్తున్నారు. అద్భుతాలు చేసే దేవుడని అమ్మేస్తున్నారు. స్వస్థత కార్యాలు చేసే దేవుడని అమ్మేస్తున్నారు. వీళ్ళు కడుపు నింపుకోవడానికి, వీళ్ళ చంచి నింపుకోవడానికి అమ్మేస్తున్నారు నా యేసయ్యని. యేసు ప్రభు వారు రక్షకుడని ప్రకటించే సువార్త కరువైపోయింది. అందుకనే సంఘం కనిపెట్టాలట. ఏమనంటే గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేళ్లను కనిపెట్టాలి. ఇది సంఘం పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఇస్కరియోతు యూదా మిగతా 11 మంది ఉన్నట్టుగానే ఉన్నాడు. 70 మంది శిష్యుల్లో ఒకడుగా కలిసిపోయాడు. కాకి తెల్ల పెయింట్ వేసుకుందంట. తెల్ల పెయింట్ వేసుకుని పావురాల్లో కలిసిపోయిందట. ఎందుకంటే పావురాలకి గింజలు వేస్తున్నారు, కాకిలకి ఎవరు వేస్తారు? ఈ కాకి తెల్ల పెయింట్ వేసుకుని
పావురాలు బజ్జికెళ్ళిపోయింది. నడక తేడా ఉంది, పావురానికి కాకికి కనిపెట్టలేకపోతున్నారు. అరుద్దామని అనుకుంటుంది కానీ కావు అని అంటే కనిపెట్టేస్తారేమని అరవడం లేదు. మౌనంగా తల ఊపుతుంది వాటి మధ్యలోకి వెళ్ళి. కొత్త పావురం వచ్చిందని అన్ని పావురాలు స్వాగతం చెప్పే మెల్లగా తింటుంది. తింటా ఉంది. ఒకరోజు రాని వచ్చింది వర్షం. తడిసిపోయింది కాకి బండారం బయటపడింది. తెలుపు రంగు అంతా ఊడిపోయింది. నలుపు రంగు కనిపించేసరికి పావురాలన్నీ ఓ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఈ రంగు చూసుకోకుండా కాకి మీలో ఒక్కడిని అంటుంటే పావురాలన్నీ దూరంగా జరుగుతున్నాయి. గొర్రె చర్మము వేసుకున్నటువంటి క్రూరమైన తోడేళ్లను కనిపెట్టాల్సిన బాధ్యత సంఘాందే. హల్లెలూయా. ఏమండి, వాక్యం చెప్పడండి సేవకుడు. ఒళ్ళొంచి నేను ఈరోజు రాత్రి అలసిపోయాను. రాత్రి మరలా ప్రయాణం చేశాను. మీకు తెలుసు కదా, గత వారమంతా చాలా వీక్గా ఉన్నాను. ఎందుకని వాక్యం చెప్పాలి? వాక్యం చెప్పకపోతే, ప్రిపేర్ అవ్వకపోతే భయం. ఒక్క వారమైనా ఎప్పుడు చూసినా కానాను పెళ్లి బిందు గురించే చెప్తారు కొంతమంది, లేకపోతే ఏదో 2-3 మాటలు చెప్తారు. వాక్యాన్ని తరచి వాక్యాన్ని ధ్యానించి తీసుకొచ్చి సంఘానికి ఇవ్వాల్సిన బాధ్యత సేవకుంది కాదా చెప్పండి. గొర్రెల కాపురం ఏం చేస్తాడో తెలుసా? ఒక గొడుగు కామలాంటిది ఉంటుంది, కింద మేయినిస్తాడు. మెయిండి అంటాడు. తాను నిలబడి మహారాజులా చూస్తాడు గొర్రెల వైపు. గొర్రెలు మేస్తుంటే సంతోషిస్తాడు. ఒక్కోసారి ఏం చేస్తాడో తెలుసా? వీటికి వెరైటీ ఆహారం పెట్టాలని ఆ గొడుగు కావతో పైన లేత కొమ్మల్ని అలా పట్టుకుని కిందకి లాదించుతాడు. గొర్రెలు బిలబిలమంటా వెళ్ళిపోయి ఆ లేలేత ఆకుల్ని తినేస్తాయి. అది క్రింద దొరికే ఆహారం కాదది, పైన ఉన్న ఆహారం. ఆ గొర్రెలన్నీ తినేసేంత వరకు, ఆ రెప్ప మొత్తం రొట్టంతా తినేసేంత వరకు పట్టుకుంటాడు. అలాగా తినేసిన తర్వాత విడిచిపెడతాడు. మరలా రువ్వును పైకి వెళ్ళిపోద్ది కొమ్మ. అది చెయ్యాలి సేవకుడు. పరసంబంధమైన దేవుని యొక్క వాక్యం సంఘానికి తీసుకొచ్చి ఇవ్వాలి. గొర్రె చర్మము వేసుకున్న క్రూరమైన తోడేలను మీరు జాగ్రత్తగా కనిపెట్టండి అని అంటాడు. ఇస్కరియోతు యూదా శిష్యుడు అనే పేరే ఉంది, కానీ నా యేసుని అమ్మేశాడు. వెళ్ళి బేరం ఆడుతున్నప్పుడు అయినా తనకి ఏమాత్రం అనిపించలేదు యేసుని అమ్మేస్తానని. 50 వెండి నాణాలు అడుగుంటాడు, లేకపోతే 40 అడుగుంటాడు. ఆఖరికి డీల్ 30 వెండి నాణాలకు కుదిరింది. 30 ఎందుకు కుదిరిందంటే అది కూడా వాక్యానుసారమే. 30 వెండి నాణాలకి డీల్ కుదుర్చుకున్నాడు. అమ్మేశాడు. వాళ్ళకి చెప్పాడు, మీకు గుర్తుపట్టడం లేదు యేసు ప్రభుని? అందరిలో ఒకటిగా అనిపిస్తున్నాడా? శిష్యులు అందరిలో ఉన్నాడా? మీరు గుర్తుపట్టడం లేదా? నేను చెప్తాను ఎక్కడ ఉంటాడో చెప్తాను. గెత్సెమనే తోటలో ఉంటాడు. రండి. మీరు వచ్చి ఆ గెత్సెమనే తోటలో చీకట్లో ప్రార్థన చేసుకుంటాడు. నేను వెళ్ళి ముద్దు పెడతాను. నేను ఎవరికి ముద్దు పెట్టానో వాడిని మీరు పట్టేసుకోండి. నా ప్రభు వారిని అమ్మేశాడు. వారి యొక్క ఫలములను బట్టి గొర్రె చర్మము వేసుకున్న క్రూరమైన తోడేళ్లను చెప్పండి జాగ్రత్తగా నిశితంగా పరిశీలించాలి. కొన్ని విషయాలు చెప్తాను మీకు. నేను చాలా తొందరగా ముగించేస్తాను, సమయానికి ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇస్కరియోతు యోధా తన యొక్క ఫలాన్ని బట్టి మనం చూడగలిగాం. సేవకుని యొక్క వాక్యం చెప్పడో అని ఎవరి గురించి అని మీరు నిర్మోహమాటంగా గొర్రె చర్మం వేసుకున్న చెప్పండి క్రూరమైన తోడేలు. సేవకుడు అంటే ఏం చేయాలి? వాక్యం చెప్పాలంతే. కింద పడతాడా, మీద పడతాడా, ఏం చేస్తాడు, ఏడుస్తాడా, వాక్యం చదువుతాడా, వాక్యం ధ్యానిస్తాడా, ఇంకా అనవసరం అండి. అమ్మ ఏం చేయాలి? కూర ఉంటే అన్నం పెట్టాలి. నాకు వంట రాదండి అని 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా అంటుంటే పిల్లలు ఏం చేస్తారు? ఏమండి ఏం చేస్తారు? భర్త ఏం చేస్తాడు?
అవునండి, వచ్చిన గడికి వండేయాలి, వచ్చిన గడికి పెట్టేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకా 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 రుచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. సేవకుడు సంఘానికి వండి పెట్టాలి, వండి పెట్టాలి అంటే దాని అర్థం మీకు ఒక కొండ పెట్టి ఇక్కడ వచ్చినప్పుడు బువ్వెట్టాలని కాదు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. మరొక విషయం చెప్తాను, ఇంకొకటి పేరు చెప్తాను. తిమోతి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, 2వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. హల్లెలూయా. ఇంకొకటి పేరు చెప్తున్నాను ఇక్కడ. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును అంటే కొరుకుడు పుండు ఏం చేద్దో తెలుసా? చిన్న చోట కొరుకుద్ది. ఆ కొరుకుని పేను కొరుకుడు అంటారు దాన్ని. మీకు బాగా అర్థంగా పేను కొరుకుడు ఎలాగ కొరుకుద్ది? మొత్తం కొరుక్కుంటూ వెళ్ళిపోద్ది. అవునా? కొరుకుడు పుండు పాకినట్టుగా వారు ఎవరి మాటలు అంటే గుర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేళ్ళు అని బిల్డప్ ఇస్తున్న సేవకులు లేదా పాస్టర్స్ మాటలు కొరుకుడు పుండు పాకినట్టుగా పాకేస్తాయట. కొరుకుడు పుండు పాకినట్టుగా పాకేస్తా అంటాడు అక్కడ. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హోమనయ్యును ఫిలోతును ఉన్నారు. ఇక్కడ 2 పేర్లు చెప్తున్నాడు పౌలు. హోమనై అనేవాడున్నాడు, జాగ్రత్త. ఫిలేతు అనేవాడున్నాడు, జాగ్రత్త. వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు, మేము కూడా సేవకులు అని చెప్తున్నారు, జాగ్రత్త అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఇది బైబిల్లోదన్నా నా మాటలా? పౌలు చెప్తున్నాడు, ఫిలేత్ అనేవాడు తిరుగుతున్నాడు, వాడు కొరుకుడు పుండులు అంటాడు. హోమనాయును అనేవాడు ఉన్నాడు, వాడు కొరుకుడు పుండులాగా ఉంటాయి ఆడి మాటలో. వాళ్ళు తిరుగుతున్నారు. జాగ్రత్తగా కనిపెట్టండి. 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలు మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హోమనయును ఫిలోతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్పుచున్నారు. వారు విశ్వాసాన్ని చెడగొట్టేస్తారట. వాళ్ళు వెళ్ళి విశ్వాసాన్ని చెడగొట్టేస్తారట. చెప్పండి, సేవకుడు ఏం చేస్తాడు? విశ్వాసంలో కడతాడు. హోమనై ఫిలోత్ అనే వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసాన్ని చెడగొట్టేస్తారు. మన విశ్వాసంలో కట్టబడాలంటే మనం వారమంతా పని చేసుకుంటాం, ఆదివారం వెళ్ళి కూర్చుంటే ఆ వారానికి సరిపడగా విశ్వాసములో ప్రభువారు మనల్ని కడతాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. గమనించాలి. చూసారు ఎన్ని విషయాలు ఉన్నాయో? పౌలు చెప్తున్నాడు తిమోతికి జాగ్రత్త, ఫిలోతున్నాడు, హోమనయ్య ఉన్నాడు, వాళ్ళు జాగ్రత్త, విశ్వాసాన్ని చెడగొట్టేస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా పాస్టర్లమే అంటున్నారు, మేము కూడా సేవకులమే అంటున్నారు, మేము కూడా చెప్పండి గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేళ్ళగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఇదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. దేవా కాదు, దేమా ఇహలోకమును శ్రేహించి నన్ను విడిచి, పౌలు అంటాడు. ఒక మాట వినండి. దేమా అనేవాడు ఒకడున్నాడు. వాడి పేరేంటి చెప్పండి? దేమా అనేవాడు ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచిపెట్టేశాడు. ఓ పాస్టర్ గారు చెప్పే సాక్ష్యం ఇది.
ఇహలోకమనంటే లోకంలో కలిసిపోయాడట, లోకంలో కలిసిపోయాడట, లోకంలో కలిసిపోయాడట, లోకంలో కలిసిపోయాడట. లోకంలో కలిసిపోయిన దేమాను గురించి పౌలు చెప్తాడు. ఇహలోకమును ప్రేమించి దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచెనని అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడు విడిచిపెట్టేస్తాడంటే లోకాన్ని విడిచిపెట్టాడనుకో, లోకాన్ని ప్రేమించాడనుకో యేసు ప్రభుని విడిచిపెట్టేస్తాడు. ఉద్యోగం వచ్చేంతవరకు యేసు ప్రభు కావాలి, ఉద్యోగం వచ్చాక చెప్పండి, ఉద్యోగం వచ్చేంత వరకు యేసుప్రభు కావాలి, ఉద్యోగం వచ్చాక యేసుప్రభు అక్కర్లేదా? ఎందుకు యేసుప్రభుని విడిచిపెట్టేశావు? ఇహలోకాన్ని ప్రేమించడం వల్ల యేసుప్రభుని విడిచిపెట్టేశావు అంటాడు. దేమ అనేవాడు ఉన్నాడు, ఇదివరకు దేవుణ్ణి అంటు పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఇహలోకాన్ని ప్రేమించి రాజకీయాలను ప్రేమించి సేవ మానేసిన వాళ్ళు లేరా? పాస్టర్కి రాజకీయం ఎందుకు చెయ్యాలి? రాజకీయ అవసరమైతే వాటర్గా చెయ్యొచ్చు, ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, సంఘాన్ని ప్రేరేపించవచ్చు. బైబిల్ పక్కన పెట్టేసి చెప్పండి, ఎందుకు పనికిమాలిని అని మనకెందుకు సేవకుడికి, సంఘానికి ఎందుకు? సంఘం ఆత్మీయంగా బలపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. లేనిపోయింది సేవకుడి నెత్తి మీద పెట్టుకోకూడదు. ఒకవేళ మీద అడిపోయినా జాగ్రత్తగా ప్రార్థనలో సాగిపోవాలి. హల్లెలూయా. విశ్వాసంలో మనం సాగిపోతూ, అందుకనే సంఘానికి ఒక బాధ్యత ఇచ్చాడు. సంఘమా, గొర్రె ఏంటో, గొర్రె చర్మం వేసుకున్న తోడేలేంటో కనిపెట్టండి, కాకేంటో పావురం ఏంటో కనిపెట్టండి, కొండలు పెట్టుకున్న ఆ చివరి రోజు దెయ్యం వేషం వేసుకొచ్చినాడు దెయ్యం కాదు ఆడిని కనిపెట్టండి. కొండలు ఉన్నాయి ఆడి దగ్గర, కనిపెట్టండి మీరు. పాస్టరేనా వాక్యం చెప్తున్నాడా? పాస్టర్. వాక్యం చెప్పలేకపోతున్నాడా? పాస్టర్ కాదంతే. వాక్యం చెప్పగలుగుతున్నాడా? సేవకుడు. వాక్యం చెప్పలేకపోతున్నాడా? సేవకుడు కాదు. సింపుల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు గమనించాలి, దేవుని యొక్క సన్నిధానంలో అద్భుతమైనటువంటి మాటలు మనం వింటున్నాం. మత్తయి సువార్త 7:15 నుంచి అంటాడు. ఏమని? ఆ మాట చదువుకుని మనం ముగించేద్దాం. మత్తయి సువార్త 7:15 చదువుకుని మనం ముగించేద్దాం ఈ మాటల్ని. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. యేసయ్య చెప్పిన మాట ఇది. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. ఓకేనా? మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా నేను సంతోషిస్తా, ఎక్కడ ప్రార్థన చేయించుకున్నా సంతోషిస్తా. కానీ ఎక్కడ చేయించుకోవాలో మీకు తెలియాలి, అంత జ్ఞానం ఉండాలి. ఎక్కడ వాక్యం వినాలో కూడా మీకు తెలియాలి, అంత జ్ఞానం మీకు ఉండాలి. అది కదా నేను కోరుకునేది. దేవునికి స్తోత్రం. గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేలు ఉంటాయి, గొర్రె ఉంటుంది. పసికట్టి పరిశీలించి ఫలములను బట్టి, ఆ వ్యక్తి యొక్క ఫలములను బట్టి మనము గమనించాలి. వేప చెట్టు ఏంటో, మామిడి చెట్టు ఏంటో కనిపెట్టాలి. ముండ్ల పొదలకు ద్రాక్ష పళ్ళు కాయవని తెలియాలి. పల్లేరు చెట్టుకి అంజూరపు కాయలు కాయవని తెలియాలి. అలాగ మనం బేరీజు వేసుకుని ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ జ్ఞానంతో ముందుకెళ్ళిపోవాలి. జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్పాడు. ఆయన చెప్పిన జాగ్రత్తలు ఇదొక జాగ్రత్త. ఓకేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు మీ హృదయంలో ఆత్మీయంగా అర్థవంతంగా ఫలింపచేయను గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థవంతంగా దేవుని యొక్క వాక్యం మీ హృదయాల్లో ఫలింపచేసి మనందరినీ దేవుడు ఆశీర్వదించి కృప చూపించి దేవుడే మహిమ పొందును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.